హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘుహంస కలెక్షన్స్ అండి. ఈరోజు ఇవి వచ్చేసి పట్టు బిట్స్ అండి. 2 మీటర్ ఫుల్ బిట్ ఉంటుందండి. వీటిలో వచ్చి కలర్స్ ఉన్నాయండి చూడండి. సో మీకు ఎగ్జాంపుల్గా అక్కడ రెఫరల్ పిక్ కూడా పంపించాను చూడండి. ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు లెంగా జాకెట్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. సో క్లాత్ అయితే అలా ఉంటుంది. మీకు ముందు చూపించిన గ్రీన్ అండ్ రెడ్ సేమ్ అలానే ఉంటుందండి. ఇవి 2 మీటర్స్ ఉంటాయండి. ఫుల్ బిట్ అండి. 2 మీటర్ ఫుల్ బిట్ ఉంటుంది. సో మనకి న్యూ బోర్న్ బేబీ నుంచి అండ్ 8 ఇయర్స్ వాళ్ళకి వరకు వస్తుంది. పైన బ్లౌజ్ మనం ఆపోజిట్ కలర్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి. అండ్ వాటిలో కలర్స్ అండి వచ్చేసి 2 మీటర్ ఫుల్ బిట్ అండి. ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్లోనే ఇది ఇంకొక ఎల్లో అండి. ఇది కూడా అండి మస్టర్డ్ ఎల్లో టైప్ ఉందండి. సో ఇదైతే డిఫరెంట్గా కాఫర్ బార్డర్ వచ్చిందండి. కాఫర్ లాగా వచ్చింది, బార్డర్ కాదు, కాఫర్ జరీ లాగా వచ్చిందండి. ఇది కూడాను సేమ్ అండి. సో ఇక్కడ నుంచి అండి సారీ, ఇవి కూడా 2 మీటర్ అండి. సో 2 మీటర్ ఫుల్ బిట్ వస్తుందండి. 2 మీటర్ ఫుల్ బిట్ వస్తుందండి. మీకు ఇక్కడ చూపించింది బ్లౌజ్ పార్ట్ అండి. సో మీరు బ్లౌజ్ కూడా కావాలంటే నేను వాటికి సెట్ చేసి ఇస్తానండి. లేదు మాకు ఓన్లీ పట్టు 2 మీటర్ బిట్ ఒకటి ఉన్న సరిపోతుందంటే అలా అయినా మీకు కావాల్సింది ఇస్తానండి. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 1 మీటర్ బిట్ అండి. ఇది 1.5 ఇయర్ బిలో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి. నేను చెప్తున్నాను ష్యూర్గా. నేను పక్కన ఒక పిక్ కూడా పెట్టాను చూడండి. నేను 1.5 ఇయర్ బేబీకి స్టిచ్ చేశాను 1 మీటర్తో. పైన బ్లౌజ్ పార్ట్ వాళ్ళు విడిగా తెచ్చుకుంటే నేను అది దాన్ని పేరప్ చేసి స్టిచ్ చేశాను. సో అందుకే మీకు రిఫరల్ పిక్ కోసం పెట్టానండి. సో 1 మీటరే ఉంటుందండి. ఇది వచ్చేసి 1 మీటర్ బిట్ అండి. సో వాటిలో బ్లౌజ్ కూడా నేను పేరప్ చేసి పెట్టానండి. మీకు కావాలంటే బ్లౌజ్తో పాటు కావాలంటే ఇస్తాను, లేదంటే మీకు వద్దులేండి మాకు 1 మీటర్ సరిపోతుంది, మేము వేరేది సపరేట్గా చేసుకున్నామన్నా ఇస్తాము. సో ఒక 1 మీటర్ వచ్చేసి 50 రూపీస్ అండి. మీకు పేరప్ కావాలి, బ్లౌజ్ పార్ట్ కూడా కావాలంటే అది వేరే సపరేట్ రేట్ ఉంటుందండి. సో చూడండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, ప్రతి కలర్ కూడాను. అండ్ నేను బ్లౌజ్ కూడా పేరప్ చేసి పెట్టానండి ప్రతి ఒక్క దానికి కూడాను. ఇదైతే పింక్ కలర్ అండి, చాలా బాగుందండి పింక్ కలర్ అయితే కనుకను. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దానికి గ్రీన్ కలర్ హాఫ్ పట్టు బ్లౌజ్ పేరప్ చేసి పెట్టానండి. అండ్ ఇది బ్లాక్ అండి. సో దీనికి బ్లాక్కి లైట్ పింక్ కలర్ బుటీస్ వచ్చాయి. నేను పింక్ కలర్ బ్లౌజ్ హాఫ్ పట్టు పేరప్ చేసి పెట్టానండి. అండ్ ఇది గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్కి నేను పింక్ కలర్ది పేరప్ చేసి పెట్టానండి బ్లౌజ్ పీసు. అండ్ ఇది రామా గ్రీన్ అంటాం కదా, సో రామా గ్రీన్కి పింక్ కలర్ది. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి. సో నేను రెడ్ కలర్ పేరప్ చేసి పెట్టానండి. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి నేను దానిలో వచ్చిన బ్లౌజ్ పీస్ని పేరప్ చేసి పెట్టానండి. సో ఇది పింక్ కలర్లో ఒక వేరే డిజైన్ అండి. సో దీనికి కూడా నేను పేరప్ చేసి పెట్టాను బ్లౌజ్ పీస్ని. సో మీకు కావాలంటే కనుక బ్లౌజ్ పీస్తో సహా ఇస్తాను. ఆ బ్లౌజ్ పీస్కి వేరే రేట్ ఉంటుందండి. ఓన్లీ 1 మీటర్ వచ్చేసి 50 రూపీస్ అండి. 1.5 ఇయర్ బిలో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టిన ఒక పిక్ రిఫరల్గా పెట్టాను కదా చూడండి, అది నేను 1.5 ఇయర్ బేబీకి నేను 1 మీటర్తో స్టిచ్ చేశానండి అది. సో ఖచ్చితంగా మనం 1.5 ఇయర్ బేబీస్కి మనం 1 మీటర్తో స్టిచ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ రీజనబుల్ ప్రైస్ అండి. అసలు 50 రూపీస్ అంటే ఇవి వచ్చేసి నిజంగా పట్టు, నేను ముందు చూపించిన 80 రూపీస్ పట్టు అయితే టిష్యూ పట్టు టైప్ వస్తాయండి. ఇవైతే సాఫ్ట్ పట్టు అండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మీకు ఒకవేళ ఇన్ కేస్ మాకు ఇక్కడ కలర్స్ సరిగా అర్థం కావట్లేదు, తెలియట్లేదు అంటే కనుక మీరు ఎప్పుడైనా వాట్సాప్లో సపరేట్గా మెసేజ్ చేసి మాకు 1 మీటర్ బిట్లో పిక్స్ విడిగా పెట్టండి అంటే కనుక నేను షేర్ చేస్తానండి విడిగా పిక్స్. సో మీకు ఇలా అర్థం కాకపోతే కనుక, నాకు తెలిసి ఇలా కలర్స్ అయితే అన్నీ తెలుస్తున్నాయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు కలర్స్ కనుక ఏమీ అర్థం కాకపోతే మాకు విడిగా పెట్టండి, మేము సెలెక్ట్ చేసుకుంటామంటే కనుక నేను విడిగా పిక్స్ పెడతానండి 1 మీటర్ బిట్. ఇవైతే సాఫ్ట్ పట్టండి బేబీస్కి నిజంగా. ఎలా అంటే ఎంత సాఫ్ట్గా ఉంటే అంటే బాడీకి మెల్ట్ అయిపోతాయండి. గుచ్చుకోవడం, ర్యాషెస్ రావటం, ఇరిటేటింగ్గా ఇచ్చీగా అట్లాంటివి ఏమీ ఉండవండి. పట్టు అయితే చాలా సాఫ్ట్ పట్టు అండి. హాఫ్ పట్టు టైప్ వస్తుందండి. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితేను. ఇదైతే 1.5 ఇయర్ బిలో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ రిఫరల్ పిక్ పెట్టాను. అది నేను 1.5 ఇయర్ బేబీకి నేను స్టిచ్ చేశానండి. ఓన్లీ 1 మీటర్ క్లాత్తో నేను కింద లంగా స్టిచ్ చేశాను. వాళ్ళు బ్లౌజ్ పార్ట్కి అయితే వేరే ఒక హాఫ్ మీటర్ క్లాత్ తెచ్చుకున్నారు. సో నేను అది పేరప్ చేసి స్టిచ్ చేశానండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బూటీస్ వచ్చాయండి. దానికి నేను బ్లౌజ్ కూడా పేరప్ చేసి పెట్టానండి. ఇది బ్లూ కలర్ అండి.
అండ్ ఇక్కడ నుంచి వచ్చేసేసండి బ్లౌజ్ పీసెస్ అనొచ్చు లేదా 1 మీటర్ పీసెస్ అనొచ్చండి. సో ఇవైతే చాలా చాలా బాగుంటాయండి. మీరు బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు. అది లేదంటే పిల్లలకి చెప్పాను కదా 1½ ఇయర్ బేబీస్కి పట్టు లంగాలా కూడా యూజ్ చేయొచ్చండి. పక్కాగా 80 పాయింట్ నుంచి 1 మీటర్కి ఉంటుందండి. సో మీరు పక్కాగా 80 సెంటీమీటర్సే ఉంటుందని తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కటి 80 సెంటీమీటర్సే రావచ్చు, ఒకటి 1 మీటర్ కూడా రావచ్చండి. సో ఇవి వచ్చేసి మన దగ్గర 20 రూపీస్ అండి. అది 80 పాయింట్స్దే కానివ్వండి, 1 మీటర్దే కానివ్వండి, 20 రూపీస్ అండి. సో మనం విడిగా పిల్లలకి కస్టమైజేషన్ చేయించుకోవడానికి బాగుంటుంది. లేదా మనకి ఏవైనా బ్లౌజెస్ శారీస్ ఉంటే వాటి మీదకి సెట్ అయితే కనుక అట్లా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో బ్లౌజ్ పీసెస్లో అయితే. నిజంగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇవి 80 పాయింట్స్ నుంచి 1 మీటర్ వరకు వస్తాయండి. సో చెప్పాను కదా 1½ ఇయర్ వాళ్ళకైతే ఖచ్చితంగా 1 మీటర్ అయితే వాళ్ళకి కింద లంగా అవుతుంది. పైన వేరే బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చండి. సో అలా పేరప్ చేసుకుంటే వాళ్ళకి ఒక డ్రెస్ కూడా రెడీ అవుతుంది. సో మనకు తక్కువ కాస్ట్‌లో వస్తున్నట్టే కదండీ! ఇట్లా అయితే గనుక చాలా బాగున్నాయండి. ఇవన్నీ వచ్చేసి టిష్యూ పట్టండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ టిష్యూ పట్టండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ పీసెస్‌లో. ఇవి సింగిల్ పీస్ అయితే ఇవ్వవండి. అండ్ అట్లీస్ట్ మీరు 5 పీసెస్ అన్నా తీసుకోవాలి. అది లేదంటే గనుక మీరు 2 మీటర్ బిట్ గాని, 1 మీటర్ బిట్ గాని తీసుకొని ఇవి ఒక 1 ఆర్ 2 పీసెస్ తీసుకొని వాటితో డిస్పాచ్ చేస్తాను. బట్ అవేవి తీసుకోకుండా ఇది ఒక్కటే 20 రూపీస్ బిట్ ఒకటే సింగిల్‌గా డిస్పాచ్ చేయమంటే చేస్తాను. బట్ నాకేం యూజ్ అవ్వదు. బట్ మీకు 1 పీస్ తీసుకున్న, 2 పీస్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జ్ వేస్ట్ అవుద్ది కదా! సో నేను ఆ పర్పస్ కోసం చెప్తున్నాను అనమాట. అందుకని మీరు వేరే ఏవైనా తీసుకొని వాటితో పాటు వీటిని కూడా సెండ్ చేయమంటే, కొరియర్ చేయమంటే సో అట్లా కూడా కొరియర్ చేస్తానండి. సో అట్లయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి కదా! సో నేను అందుకు అలా చెప్తున్నానండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. 20 రూపీస్ బ్లౌజ్ పీసెస్ అండి. 80 పాయింట్స్ నుంచి 1 మీటర్ ఉంటుంది. ఒక్కొక్కటి 1½ మీటర్ 120, 130 పాయింట్స్ కూడా ఉంటుందండి. సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకేదైనా శారీ మీదకి సెట్ అవుతున్నా కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చండి వీటిని. నాకైతే నిజంగా చాలా బాగున్నాయండి పట్టువి బ్లౌజ్ పీసెస్ అయితే కనుక ఇవి చాలా బాగున్నాయి. చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి. పింక్ కలర్ వచ్చింది బార్డర్. అండ్ ఇది కూడా ఆరెంజ్ అండి. కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది పింక్ కలర్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ అండి. టమాటా రెడ్ అంటాం కదా, సో అది. ఇది స్కై బ్లూ కలర్ వచ్చిందండి. అండ్ ఇది కూడా పింక్ కలర్ అండి. చాలా బాగుంది. థిక్ పింక్ అంటాం కదా, సో థిక్ పింక్ కలర్ చాలా బాగుంది.